ఉదయగిరి సీతారాంపురం పరిసర ప్రాంతాల్లో అధికంగా వర్షాలు పడుతున్నందువల్ల మనకు ఏకైక జలాశయమైనటువంటి పెనుగొంచెంచరామయ్య గండిపాలెం జలాశయం నందు వరద ప్రవాహం దాదాపు 3,850 క్యూసెక్లు వస్తూ ఉంది. దాని పర్యవసానంగా మనకి ప్రాజెక్టులో గతంలో అయితే ఒక 3 రోజుల కిందట మనకి 2 అడుగులు మాత్రమే వాటర్ ఉండింది. ఈరోజు ఉదయానికి దాదాపు 17 అడుగులకి చేరుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మనకి అది నిండితే కానీ ఇక్కడ ప్రాంత రైతులందరూ కూడా పంటలు పండించుకునే వాళ్ళు ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మనకి దాని ఫుల్ కెపాసిటీ వచ్చేసి 1.8 టీఎంసీలు, మనకి ఈరోజు ఉదయాన్ని చూస్తే 0.6 టీఎంసీలు నమోదైంది స్టోరేజ్ కెపాసిటీ. అదేవిధంగా మనకి 35 అడుగులు పూర్తి సామర్థ్యం ఈరోజు 17 అడుగులకు చేరింది. ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే ఈ రేపు ఉదయానికల్లా 470 అంటే దాదాపు 20 అడుగులు దాటి మనకి వాటర్ వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక 3 రోజుల్లో ఫుల్ సామర్థ్యానికి చేరవచ్చని చెప్పి అనుకుంటూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ అందరికీ తెలియజేయడం ఏంటంటే ప్రాజెక్టు వద్దకు వచ్చేసి చాలామంది యువకులు అందరూ కూడా రావడం, అక్కడ తిరగడం, ఆ నీళ్ళల్లో పోయి చేస్తూ ఉన్నారు. మీ అందరికి మనం చేయడం ఏంటంటే, మీడియా ముఖంగా తెలియజేయడం ఏంటంటే, ఎవరు కూడా దయచేసి ఆ ప్రాజెక్టు ప్రాంతాలకు వెళ్ళవద్దు, చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను అందరికి కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నా. ఈ మన సబ్ డివిజన్ పరిధిలో మనకు 2 మండలాలు ఉన్నాయి. సీతారాంపురం, ఉదయగిరి 2 మండలాలు ఉన్నాయి. ఈ 2 మండలాల పరిధిలో కూడా 66 చెరువులు మనకి ఉన్నాయి. సీతారాంపురం, ఉదయగిరిలో 41 చెరువులు ఉన్నాయి. సీతారాంపురంలో 25 చెరువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా 66 చెరువులు దాదాపు 90% అన్నీ కూడా పూర్తిగా నిండిపోయినాయి. ఒక 5 చెరువులు మాత్రమే మనకి ఇంకొక 75%లో ఉన్నాయి. అవి కూడా ఈ రాత్రికి నిండుతాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఈ నీటి సంఘాలందరినీ కూడా మేము అప్రమత్తం చేసాం. ఎలాంటి పరిస్థితినైనా కూడా మేము ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం. మా సిబ్బంది అందరూ కూడా ఇక్కడ డ్యూటీలు చేస్తూ 24 గంటలు ఇక్కడ ఉంటున్నారు. ప్రాజెక్టు వద్ద కూడా మేము స్టాఫ్ అందరం కూడా సిద్ధంగా ఉంచాం. ఎప్పుడైనా మనం ప్రాజెక్టు గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వస్తే ముందుగానే మేము దాని యొక్క గేట్స్ కూడా నిన్న పరిశీలించడం జరిగింది. 4 గేట్లు మనకు ఉన్నాయి ప్రాజెక్టులో. ఒక సెకండ్కి 75,000 క్యూసెక్ల వరద మనం డిశ్చార్జ్ చేయొచ్చు మన ప్రాజెక్టు గేట్ల ద్వారా. మనం ఒకవేళ ప్రాజెక్టు నిండితే మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. అన్నీ కూడా పరిశీలన చేసాం, అన్నీ కూడా బాగున్నాయి. మా సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు. అయితే ఈ చెరువులు అన్నీ కూడా మనకి ఇప్పుడు ఎక్కడగా మన పరిధిలో ఈ సీతారాంపురం కానీ, ఉదయగిరి కానీ, ఈ 2 మండలాల పరిధిలో ఎక్కడ కూడా మనకి ఒక చెరువు కూడా బ్రీచ్ కాలేదు. అంటే దిగిపోవడం కానీ అట్లా ఏం జరగలేదు. అన్నీ కూడా నిన్నున్నాయి. ఇంకా ఫర్దర్గా మనకి ఇంకా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ వర్షాలు వచ్చేసే అవకాశం ఉన్నందువల్ల అన్నీ కూడా కొంచెం మన సామర్థ్యాన్ని ఇప్పుడు ఫుల్ సామర్థ్యం ఉన్నట్టు కూడా కొంచెం తగ్గించి మనం రేపు రాబోయే వర్షాలు కూడా మనం నిల్వ చేసే విధంగా మనం చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఎక్కడ కూడా పటిష్టంగా మనం ఉండేదానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఎక్కడ కూడా బ్రీచ్లు పడకుండా దానికి సంబంధించినటువంటి మా ఏఈలు ఇద్దరు కూడా, మన వేణు గారు, మన సురేష్ గారు ఇద్దరు కూడా వాళ్ళు ఇప్పుడు ఆ చెరువులు అన్ని పరిశీలించి అందరూ కూడా డబ్ల్యూ పేషెంట్స్ అందరూ కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. మేము సీతారాంపురంలో కానీ, ఉదయగిరిలో కానీ జేసీబీలు అన్నీ కూడా సిద్ధంగా ఉంచున్నాం మేము. ఎందుకంటే ఏదైనా పరిస్థితి ఇదే వర్షాలు ఎక్కువయ్యి చెరువు ఏదైనా బ్రీచ్ అయ్యే పరిస్థితి ఉంటే మేము వెంటనే అక్కడ జేసీబీలతో ఆ గండి పూడ్చడం కానీ, లేదా మట్టి వేయడం, బస్తాలన్నీ కూడా మనం ఏర్పాటు చేసి అవి ఎలాంటి రైతులకి ఇబ్బంది లేకుండా చేసేటట్టు మేము మా ఏఈల దగ్గర కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరూ తెలియజేయడం ఏంటంటే, అందరూ కొంచెం చెరువుల వద్ద కూడా ప్రజలందరూ కూడా వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ